హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. పెప్లమ్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ యొక్క వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. మరి ఈ యొక్క వీడియో కోసం కామెంట్ చేశారు, అందుకే ఈ యొక్క పెప్లమ్ టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపించాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ యొక్క వీడియోను స్టార్ట్ చేద్దాం. దానికోసమై ముందుగా నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. నేను చెప్పే మెజర్మెంట్ని బట్టి అయితే 1 మీటర్ అయితే సరిపోతుంది. కొద్దిగా పెద్ద సైజు కావాలంటే 1.5 మీటర్ తీసుకోవాలి. మెజర్మెంట్లన్నీ స్క్రీన్ మీద వస్తున్నాయి, మీరు చూడండి. ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకున్నాను. 4 ఫోల్డ్ చూడండి. ఫోల్డింగ్ ఇటు సైడ్ ఉంది, ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకున్నాను. పై సైడు షోల్డర్కి ముందుగా ఒక లైన్ వేసుకోవాలి. స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి నేను 6.5 ఇస్తున్నాను. అది ఫోల్డింగ్లో తీసుకున్నానండి. అదేవిధంగా ఎక్కడైతే షోల్డర్ మార్క్ ఇచ్చానో అక్కడి నుంచి ఆర్మ్ హోల్ యొక్క డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ ఇస్తున్నాను. ఈ విధంగా ముందు ఈ లైన్ వేసుకోవాలి. ఎక్కడైతే ఆ యొక్క లైన్ ఎండ్ అయిందో అక్కడి నుంచి నేను 7.5 4వ భాగం అండి. మొత్తం రౌండ్ వచ్చేసి 30, దానికి 7.5 తీసుకున్నాను. 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇచ్చేసి ఈ యొక్క రౌండింగ్ అనేది ఇస్తున్నాను. ఆర్మ్ హోల్ యొక్క చంక భాగం యొక్క రౌండ్ ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత నెక్ యొక్క వెడల్పు వచ్చేసి నేను 3.5 ఇస్తున్నాను. అదేవిధంగా ఫ్రంట్ యొక్క నెక్ నేను 4.5 ఇస్తున్నాను. మీరు మీ యొక్క ఇష్ట ప్రకారంగా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక రౌండ్ మార్క్ వేసుకుంటున్నాను. సింపుల్ రౌండ్ నెక్ చేస్తున్నానండి. బ్యాక్ కూడా ఒకేసారి ఇక్కడ కూడా మార్క్ వేస్తున్నాను. నేను బ్యాక్ కోసమే 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా ముందు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఇది ఫ్రంట్కి బ్యాక్ మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి లెంత్ వచ్చేసి నేను 15 తీసుకుంటున్నాను. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా మీరు మీ యొక్క అందాజ్ ప్రకారంగా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత కొద్దిగా రౌండ్ మార్క్ ఇచ్చుకుంటూ ఈ షేప్ అనేది ఇవ్వాలి. ఇక్కడ కూడా నడుము దగ్గర కూడా అండి అదే 7.5 ఇస్తున్నాను. పిల్లలు కాబట్టి సేమ్ ఒకే సైజుగా ఉంటుంది, అందుకని ఈ విధంగా ఇస్తున్నాను. ముందుగా బ్యాక్ మార్క్ ఏదైతే వేసుకున్నామో నెక్ మార్కు, దాని ప్రకారంగా బ్యాక్ నెక్ మార్క్ ప్రకారంగా నెక్ కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా టాప్ మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ను వేరు చేస్తూ బ్యాక్ నెక్కు కొద్దిగా కట్ మార్క్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుంటూ మనం ఏదైతే ఫ్రంట్ మార్క్ వేసుకున్నామో నెక్ని దాన్ని కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ యొక్క లోపలికి ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏదైతే ఇది ఫ్రంట్లో ఏదైతే మనం 7.5కి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నామో చూడండి, దీని ప్రకారంగా ఇప్పుడు మనము కింది యొక్క బాటమ్ను కూడా కటింగ్ చేసుకోవాలి. బాటమ్ కోసమే మిగిలిన క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా లెంత్లో ఉంటే డబల్ ఫోల్డ్ చేసుకుని దాని తర్వాత ఈ విధంగా వేసుకుంటే 4 లేయర్స్ వచ్చాయి. ఇక్కడ 2 ఫోల్డింగ్లు వచ్చింది, పై సైడ్ కూడా ఫోల్డింగ్ వచ్చింది. ఇది కంపల్సరీగా మీరు చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఏదైతే కార్నర్ ఉంటుందో ఆ యొక్క కార్నర్ దగ్గర నుంచి 4.5కి ఒక మార్క్ వేస్తున్నా. నేను చెప్పే సైజుని బట్టి అయితే ఇది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. అదేవిధంగా 4.5కి ఈ యొక్క కార్నర్ నుంచి ఈ విధంగా వేసుకుంటూ రౌండ్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. తర్వాత మీరు లెంత్ మీ యొక్క ఇష్టానుసారంగా తీసుకోవచ్చు. నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నా. 7 ఇంచెస్ కావాలి. ఫోల్డింగ్ స్టిచెస్ కోసమే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ టాప్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్. పై టాపు 15 ఇంచెస్. ఈ యొక్క కింది యొక్క బాటమ్ వచ్చేసి తయారు 7 ఇంచెస్. దాన్ని బట్టి మీరు అందాజుగా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ వేసిన ప్రకారంగా కట్ చేసుకోవాలి. మీరు మీ యొక్క నడుము ప్రకారంగా ఈ యొక్క రౌండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడే కానీ కట్ మార్క్ అనేది లేకుండా రౌండ్ ఈ విధంగా రావాలి. చూడండి, రౌండ్ ఇలా వస్తుంది సెంటర్లో.
ఇప్పుడు పై టాపు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని మనము ముందుగానే మార్క్ వేసి పెట్టుకున్నాం కదా 7.5కి ఇక్కడ, దాని నుంచి ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ కింది సైడ్ కూడా 7.5కు మార్క్ పెట్టుకొని మనం ఏదైతే కింది బాటమ్ కటింగ్ చేసుకున్నామో ఆ యొక్క రౌండ్ను ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా నాకు ఆ యొక్క రౌండ్ మార్కింగ్ కరెక్ట్గా సరిపోయింది. నేను చెప్పిన మెజర్మెంట్లకైతే ఈ యొక్క కరెక్ట్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు మీ యొక్క మెజర్మెంట్లు తీసుకున్నా సరే ఆ యొక్క రౌండ్ మార్క్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. స్టిచ్చింగ్ కోసమే నెక్కు ఈ విధంగా క్రాస్ పట్టీలు తీసుకొని ఇలా కుట్టి వెనకకి ఇలా తిప్పి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేయాలి. చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నానండి. దీనికి ఏమి బుక్రూమ్ అది వేయట్లేదు, స్వీజింగ్. ఈ విధంగా క్రాస్ పట్టీలు తీసుకొని ముందు పై సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటున్న ఒక పీస్ని కటింగ్ చేసుకొని నెక్కి కొద్దిగా నోచెస్ ఇచ్చుకోవాలి. ఇలా కట్ మార్క్స్ ఇచ్చుకోవాలి. తర్వాత నెక్ని లోపల సైడ్కి ఈ విధంగా తిప్పుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది మొత్తము నెక్కు మొత్తము రౌండింగ్ అనేది వేసుకోవాలి. క్రాస్ పట్టీలు తీసుకుంటేనే ఈ యొక్క రౌండ్ నెక్ అనేది ఈజీగా తిరుగుతుంది. కాబట్టి మీరు తీసుకునే ఏవైతే క్రాస్ పట్టీలు ఉంటాయో అవి ఈ విధంగా క్రాస్లోనే తీసుకోవాలి ఈ యొక్క పట్టీలు మొత్తము. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ కుట్టుకున్నాను. అదే మెథడ్లో బ్యాక్ కూడా కుట్టుకోవాలి. బ్యాక్ కూడా ఇలాంటి క్రాస్ పట్టీలు తీసుకొని పై సైడ్ నుంచి జాయింట్ చేస్తూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అయితే నేను ఇలా ఫోల్డింగ్ చేసి తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఒక సలహా చెప్పాలనుకుంటున్నానండి. ఇలా నెక్కు పట్టీ కుట్టిన తర్వాత ఈ యొక్క క్రాస్ పట్టీని మొత్తానికి ఈ విధంగా తిప్పుకుంటూ బాడీ సైడ్కి కాకుండా ఈ యొక్క క్రాస్ పట్టీ ఏదైతే ఉంటుందో దానికి అంచులకు ముందు ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా చూయించే విధంగా ముందు ఇలా క్రాస్ పట్టీ మీదకి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా ఫోల్డ్ కనుక చేసుకున్నారంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మరి ఎలా వచ్చిందో కామెంట్ చేసి కూడా చెప్పండి. ఈ విధంగా బ్యాక్ని కుట్టేసుకున్న తర్వాత నెక్ని రెండింటిని షోల్డర్ అటాచ్మెంట్ చేయాలి. బ్యాక్ ఫ్రంట్ను రెండింటిని కలిపి షోల్డర్ అటాచ్మెంట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ అటాచ్మెంట్ కోసమే డబల్ స్టిచ్ వేసుకున్నాను. తర్వాత ఏదైతే ఆర్మ్ హోల్ ఉంటుందో అది స్లీవ్లెస్ కాబట్టి సేమ్ మనం నెక్కులకు ఏ ప్రాసెస్లో అయితే కుట్టుకున్నామో అదే ప్రాసెస్లో ఈ విధంగా కుట్టుకోవాలి. నేను ఈ విధంగా కుట్టుకొని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు రెండింటిని కరెక్ట్ సెంటర్ ఫోల్డింగ్లో ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ యొక్క మార్కింగ్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఇటు సైడ్కి అటు సైడ్కి మన యొక్క చెస్ట్ యొక్క రౌండ్ ఎంత ఉంటుందో దానికి ప్రకారంగా తీసుకోవాలి. అంటే 28కి నేను ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి. అంటే 30 ఇంచెస్. 30 ఇంచ్కి 4వ భాగము 7.5. అదేవిధంగా ఇక కింద బాటమ్కి కూడా అదే మెజర్మెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ యొక్క మెజర్మెంట్ ప్రకారంగా ఈ విధంగా ముందు మార్కింగ్ అనేది వేసుకోవాలి. కొద్దిగా నడుము సైడ్కి కొద్దిగా లోపలికి తీసుకుంటూ మార్కింగ్ ఈ విధంగా వేసుకొని స్టిచ్చింగ్ కూడా ఇలాగే వేసుకోవాలి. ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగే స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. ఇది ఒకేసారి ఫిట్టింగ్ మార్కింగ్ అనేది వేసుకోవాలండి. మళ్ళీ ఇది ఇంకా విప్పుకోవడానికి ఉండదు కాబట్టి ఒకేసారి ఫిట్టింగ్ మార్క్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫేస్ సైడ్లోకి నేను తిప్పుకున్నాను. చూడండి, ఇప్పుడు ఏదైతే మనము కింది బాటం కోసమే కటింగ్ చేసి పెట్టుకున్నామో దానిని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ఫేస్ సైడ్ మీదకి ఇది కూడా ఈ విధంగా రెండు ఫేసెస్ సెంటర్లో ఉన్నాయండి. చూడండి, ఈ విధంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ వేయాలి. అయితే సైడ్స్కి ఏదైతే మనం ఫిట్టింగ్ మార్క్ వేసామో ఆ యొక్క క్లాత్ను ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా మీరు పిన్ కనుక పెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది.
నేను స్టిచ్చింగ్ కూడా ఈ యొక్క నడుము సైడ్ నుంచే స్టార్టింగ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా. స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఈ యొక్క బాటమ్ని అస్సలు లాగకూడదండి, క్రాస్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువగా సాగుతుంది. కాబట్టి మనం ఫ్రీ హ్యాండ్తో ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది వేయాలి. పైనుంచి ఈ యొక్క క్లాత్ను చాలా లూజుగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ మొత్తాన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. లాస్ట్కి వచ్చాక చూడండి, ఇటు సైడ్ కూడా నేను ఈ యొక్క పిన్ను పెట్టుకున్నాను కాబట్టి కరెక్ట్గా ఈ యొక్క స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా మనము కరెక్ట్గానే నడుము యొక్క ఫిట్టింగ్ మార్క్ ముందుగానే స్టిచ్చింగ్ చేసుకున్నాం కాబట్టి మనకు ఈ యొక్క రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ యొక్క పెప్లం క్లాత్ అంటే మనకు సెంటర్లో ఎక్కడే కానీ కుచ్చులు రాకుండా ఈ విధంగా అంబ్రిల్లా మోడల్లో వస్తుందండి ఈ యొక్క టాపు. కాబట్టి మనకు కరెక్ట్గా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చాక లాస్ట్ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో నడుముకు మీరు చూసుకోవచ్చు, ఎక్కడే కానీ ఈ యొక్క కుచ్చులు అనేవి రాకుండా వచ్చింది పర్ఫెక్ట్ మెథడ్లో. తర్వాత లాస్ట్ అంచులకి మొత్తంగా ఈ విధంగా రౌండ్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నేను ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తానండి ఇది మొత్తం రెడీ అయిన తర్వాత ఏ విధంగా ఈ యొక్క ఫినిషింగ్ అనేది ఉంటుందో. ఇది 9 ఇయర్స్ పిల్లలకైతే కరెక్ట్గా మెజర్మెంట్ ఉంది. చూడండి, మా పాపకు కరెక్ట్గా సరిపోయింది. మీరు నెక్ చూడొచ్చు, ఫ్రంట్ నెక్ చూడొచ్చు, అదేవిధంగా బ్యాక్ నెక్ కూడా చూడొచ్చు. ఈ యొక్క నెక్కుల నేను మెజర్మెంట్ని బట్టి మీరు ఎంత తీసుకోవాలో మీరు చూసుకోవచ్చు. చూడండి, సైజు కూడా లెంత్ కూడా ఈ విధంగా వచ్చింది. మరి మీకు ఇంకా లెంత్ కనుక ఇంకా ఎక్కువగా కావాలంటే ఈ యొక్క కింది బాటమ్ను కూడా పెంచుకోవచ్చు. నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇంకా ఇలాంటి స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియోస్ను చూస్తూ ఉండండి. మరి ఈ యొక్క వీడియో మీకు కనుక ఉపయోగకరంగా ఉంటే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.